సైబర్ మోసాల పట్ల ప్రజలను చైతన్యం చేయాలి. పోలీసులు, బ్యాంకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి. మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి. ప్రజల్లో సైబర్ నేరాల పట్ల ప్రజల్లో పూర్తి స్థాయిలో చైతన్యం వచ్చిన నాడే సైబర్ మోసాలు తగ్గుముఖం పడతాయని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి అన్నారు. యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూపొందించిన సైబర్ నేరాల మీద అవగాహన కల్పించే పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అక్షరాస్యత కన్నా ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి అన్నారు. విరివిగా అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం కల్పించి సైబర్ నేరాలను అరికట్టవచ్చని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ కార్యాలయం కేంద్రంలో కాన్ఫరెన్స్ హాల్లో యూనియన్ బ్యాంక్ అధికారులతో కలిసి సైబర్ నేరాల పట్ల ప్రజల్లో చైతన్యం తేవడానికి రూపొందించిన బ్యానర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ నేరాల నుండి ప్రజలను ఎలా కాపాడాలి అనే విషయంలో భాగంగా నగదు పోగొట్టుకున్న బాధితులకి న్యాయం చేసే దిశగా బ్యాంకు అధికారులు, పోలీస్ వారు సమన్వయంతో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా నిరక్షరాస్యులు, గిరిజన ప్రాంతవాసులు మన పరిసర ప్రాంతంలో ఎక్కువగా ఉన్నందున వారు రోజువారీ కష్టపడి సంపాదించిన సొత్తు అవగాహన లోపం వల్ల పోగొట్టుకుని బాధపడుతున్నారన్నారు. మోసగాళ్లు కొత్త తరహాల్లో మోసాలకు పాల్పడుతూ ప్రజల నుండి డబ్బులను దోచేస్తున్నారని, ఈ తరహా మోసాలను నియంత్రించేందుకు బ్యాంకు అధికారులు కూడా సకాలంలో స్పందించి తమ వంతు సహాయ సహకారాలను పోలీస్ అధికారులకు అందించాలని కోరారు. యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ వెంకట్ తిలక్ మాట్లాడుతూ, ఇంతకు ముందు చూసుకుంటే మనం ఎక్కువగా అక్షరాస్యత మీద దృష్టి సారించేవారమని, కానీ ఇప్పుడు అక్షరాస్యత ఉన్నప్పటికీ ఆర్థిక అక్షరాస్యత లోపం వల్ల సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. సైబర్ నేరాల్లో మోసపోతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదిస్తూ అందుకు బ్యాంకు అధికారులకు వెంటనే సమాచారం అందుతుందని, డబ్బులు చేతులు మారకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా యూనియన్ బ్యాంకు తరపు నుండి సైబర్ సెల్ కొరకు చైర్స్, టేబుల్స్ ను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురానా, యూనియన్ బ్యాంకు పార్వతీపురం బ్రాంచ్ మేనేజర్ సత్యనారాయణ, పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎంటైర్ ప్లాట్ఫామ్ ఈ నేరాలన్నీ జరుగుతున్నది. దానికి ప్లాట్ఫామ్ ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్ ఎప్పుడైతే ఆన్లైన్ అయిపోయిందో, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నుంచి పుట్టిన కొత్త నేరమే ఈ సైబర్ ఫ్రాడ్స్. సో దీంట్లో మా యొక్క ఎఫర్ట్స్ మాత్రమే సరిపోవు. మరి ప్రజలను రక్షించుకోవాలంటే వారి డబ్బు ఎక్కడైతే దాచుకున్నారో, సో ఆ బ్యాంకింగ్ రంగం వారి యొక్క కాంట్రిబ్యూషన్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో రీసెంట్గా అందరూ బ్యాంకర్స్ని పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సైబర్ నేరాలని ఈ జిల్లాలో ఏ విధంగా మనం అరికట్టుకోవాలి, ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేయాలి, వారి యొక్క డబ్బును బ్యాంకుల్లో మరి ఏ విధంగా భద్రంగా ఉండేట్టు చూడాలి అనే మేధోమథనం చేయడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో బ్యాంకర్స్ అందరినీ కూడా కోరడం జరిగింది. మీరు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీ కస్టమర్స్కి, ఇన్ జనరల్ పబ్లిక్కి కూడా చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అనేసి వారు కూడా గుర్తించారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం అందరం కలిసి కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. మరి ప్రజలకంతా కూడా మనం అవగాహన కలిగించాలి. కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు ఎటువంటి సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా వారిని అలర్ట్ చేయడము, వారి డబ్బును కాపాడే ప్రయత్నం చేయాలి అనేది చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా బ్యాంకర్స్ అందరినీ కూడా కోరడం జరిగింది. మనము అవగాహన కార్యక్రమాలు కానీ కస్టమర్స్ ప్రొటెక్షన్ చేయాలనే ఉద్దేశంలో. సో దాంట్లో ముందుగా యూనియన్ బ్యాంక్ వాళ్ళు మేనేజర్ గారు మీటింగ్ అయిన వెంటనే మా దగ్గరకు వచ్చి, సార్ మనం పోస్టర్స్ ఇవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో మేము ఇన్వాల్వ్ అవుతాము, ప్లాన్ చేద్దాం. సైబర్ సెల్కి కూడా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన సిఎస్ఆర్ యాక్ట్ ద్వారా ఇస్తామనేసి యూనియన్ బ్యాంక్ మరి వారు ముందుకు రావడం జరిగింది.